ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పిండ్రు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈ రోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం గాని, ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం గాని, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం గాని, లోక్సభ స్పీకర్ గా చేయడం గాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం గాని, గవర్నర్లను చేయడం గాని, వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్ లను మహిళలను చేయడం గాని, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్లు అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింపజేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.